ఈరోజు గంటావూరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు మన మురుగా గారు ఎంతో అభివృద్ధి చేశారు. పోయిన సంవత్సరం మేము వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ సంవత్సరము ఇంత గొప్పగా చూస్తూ ఉంటే ఎంతో పండుగగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం మన మురుగా గారికి చెందుతుందని ఆ గంగమ్మ తల్లి ఆయనకి ఎప్పుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మాకు చేసిన ఈ సన్మానాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. అందరికీ నమస్కారం. ఓకే, ఈరోజు గంటావూరు గంగమ్మ వారిని దర్శించుకున్నాము. ఈరోజు మురుగన్న ఆలయంలో పౌర్ణమి పరువుని చాలా జోరుగా ఒక 2000-3000 మందికి అన్నదానం చేసి మన మురుగన్న చాలా మంచి పని చేస్తున్నారు. ఈరోజు గంటావూరు గంగమ్మ చాలా చూసేదానికి మన గంగమ్మ ఎంత బాగుందంటే అంత బాగుంది. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో ప్రతి ఒక్క నెల పౌర్ణమి లాగానే ఈ నెల కూడా పౌర్ణమి పూజ జరగడం కూడా జరిగింది. ఈ నెల విశేషం ఏంటంటే అమ్మవారి ఉంజల్ సేవ, మళ్ళా జ్వాలాదీపము ఈ రెండు ఈ నెల వచ్చి వెళ్ళిపోయినాము. ఎందువల్లంటే మన టౌన్లో మనకు పొలంనేరులో గంగమ్మ జాతర స్టార్ట్ అయింది కాబట్టి అమ్మవారికి పూజలు జరుగుతాయి కాబట్టి ఇది వచ్చి ఆ విశేషం చేయకూడదని చెప్పినారు ఐవర్ని అడిగిన వల్ల. అందువల్ల ఈ నెల నిలిపోయినాము. అలా రేపు నెల గంటావూరు గంగమ్మ పండుగ కూడా ఉండాలి. గంగ పండుగ అయిపోయినాకనే మళ్ళీ ప్రతి ఒక్క నెల పౌర్ణమికి ఎట్లా ఒక్కొక్క నెల ఎట్లా చేస్తానో పౌర్ణమి పూజ ప్రతి ఒక్క నెల అట్లే జరుగుతుంది. గంగ పండుగ అయిపోయినాకనే ఈరోజు అన్నోళ్ళు వచ్చినారు. కొన్ని ఏళ్ళుగా పొలంనేరులో ఉండే గంగమ్మ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానానికి మంగళం అన్నోర్లు ఇస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు మా గంగమ్మని ఈడ గంటావూరు గంగమ్మని దర్శించుకొని వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా నుంచి వచ్చినారంటే ఆ గంగమ్మ తల్లి పిలుచుకొని వచ్చిందనేసి మేము కూడా భావిస్తున్నాము. ఆయన వచ్చిన దానికి మా ఆలయ తరఫున మా గంగమ్మ తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము. ఇతను వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది, మాకు ఆనందంగా ఉంది. ఆ దూరం నుంచి వచ్చినారంటే గంగమ్మ తల్లి పిలుచుకొని వచ్చింది అనుకుంటాము. సంతోషంగా ఉంది. మేమైతే ఇంతవరకు చూడలేదు అన్ననే, కానీ ఈరోజు చెప్తామంటే ఆనందంగా ఉంది. అంటే కొన్ని ఏళ్ళుగా అంటే బాగా కొన్ని ఏళ్ళుగా వాళ్ళు మాంగళ్యం అంటే చిన్న సన్నపిన్న కాదు, అలాంటిది అమ్మవారికి మాంగళ్యం చేసి ఆయన ఇచ్చేస్తున్నారంటే ఏదో పుణ్యం. ఆయన దర్శనం మేము చేసుకునింది, మేము చేసిందే పుణ్యం. నాకు చాలా ఆనందంగా ఉంది.